ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మూడో పానిపట్టు యుద్ధంలో 1,00,000 మంది మరణించిన ప్రదేశాన్ని నేను మీకు చూపించబోతున్నాను. అంతేకాదు రాత్రుల్లో ఈ ప్రదేశానికి రావాలంటే భయపడతారు, ఎందుకంటే ఏడుపులు ఆర్తనాదాలు ఇక్కడ వినిపిస్తూ ఉంటాయి. ఈ వీడియో కంటే ముందు మన ఛానల్లో కురుక్షేత్ర సిరీస్ మొదలైంది కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని వీడియోలు పెట్టానో అన్ని వీడియోలు నేను చెప్తాను. ఎవరైనా అప్ టు డేట్ మన ఛానల్ చూడని వాళ్ళు ఉంటే చూడండి. వీటిలో మీరు చూడని వీడియో ఏదైనా ఉంటే వెళ్ళి చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. బర్బరికుడి తల త్రుంచి ఇచ్చినటువంటి ప్లేసు. శ్రీకృష్ణ భగవంతుల వారికి బర్బరికుల వారు తన తలను త్రుంచి, అంటే తలను కట్ చేసి శ్రీకృష్ణ భగవంతుల వారికి ఇచ్చేస్తారు మహాభారత యుద్ధానికి ముందు. అంటే యుద్ధము ఈ బర్బరికుడు మహాభారత యుద్ధంలో ఉంటే కేవలం ఒకే ఒక్క నిమిషంలో మహాభారత యుద్ధం ముగిసిపోయేది. అంత గొప్ప వీరుడు. ఎందుకు అలా తలను తీసి శ్రీకృష్ణ భగవంతుల వారికి ఎందుకు ఇచ్చారు? శ్రీకృష్ణుడు కూడా ఆ తలను, బర్బరికుడు తలను ఎందుకు అడిగారు? ఇవన్నీ కూడా ఆ వీడియోలో చెప్పాను. ఆ వీడియో ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. రెండవది, అభిమన్యుల వారు అర్జునుడి కుమారుడైనటువంటి అభిమన్యుల వారు ప్రాణాలు వదిలిన ప్లేస్ అండి పద్మవ్యూహం. నిజమైన పద్మవ్యూహం కురుక్షేత్రంలో ఉంది. ఆ ప్రదేశాన్ని కూడా నేను క్లియర్గా చూపించాను, వెళ్ళి చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇక మూడవది, కర్ణుడు కవచకుండలాలు దానం ఇచ్చినటువంటి ప్రదేశం. అంతేకాదు యుద్ధం చివరిలో ప్రాణాలు పోతున్న సమయంలో శ్రీకృష్ణ భగవంతుల వారు బ్రాహ్మణ రూపంలో వచ్చి బంగారం అడిగినప్పుడు తన పన్నును, అంటే నోట్లో ఉండే పన్ను ఉంటుంది కదా, ఆ పన్నును రాయితో కొట్టి రక్తం కారుతున్న ఆ పన్నును అలాగే శ్రీకృష్ణ భగవంతుల వారికి ఇవ్వబోతే ఇది ఇలా ఉంది ఏంటి, ఇలాంటివి నేను స్వీకరించనంటే అప్పుడప్పుడు బాణం వేసి నీరు బయటికి తీసి ఆ నీటిలో కడిగి ఆ పన్నునైతే దానంగా ఇస్తారండి. ఆ ప్రదేశం కూడా నేను వీడియోలో పెట్టాను, చూడని వాళ్ళు ఉంటే. ఇక నాలుగోది, కర్ణుడి బంగారం ఉన్నటువంటి పురాతన బావి. ఇది రియల్ ప్లేస్ అండి. ఇది కూడా ఏంటంటే కర్ణ మహారాజుకు సంబంధించినటువంటి కోట, ఆ శిథిలమైనటువంటి ప్రదేశం అదంతా కూడా ఉంది. బావి కూడా ఉంది. కర్నూలు వారు బంగారం తెచ్చినటువంటి బావి, కొన్ని వేల కేజీల బంగారం ఇప్పటికీ ఆ బావిలో ఉంది. ఆ వీడియో కూడా పెట్టాను, చూడండి. ఇక ఐదవది, దుశ్శాసన దుర్యోధన రక్తం. ద్రౌపదీదేవి తన వెంట్రుకలకు పూసుకుంటుంది కదా, తల జుట్టుకు, ఆ ప్రదేశము, అలాగే ఆ జుట్టును కడుక్కున్నటువంటి బావి, అవన్నీ కూడా చూపించాను. ఆ వీడియో కూడా ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇక ఆరవది, భీష్మ పితామహుల వారిని పడగొట్టిన ప్రదేశము, అంపశయ్య పైన పడిపోయినటువంటి ప్రదేశం. అంటే బాణాలన్నీ కుచ్చుకుంటే అలాగే పడిపోతారు, దాన్ని అంపశయ్య అంటారండి. అర్జునుల వారు భూమిలోకి బాణం వదిలి గంగను బయటికి తీసి భీష్ముల వారికి తాపుతారు. ఆ ప్రదేశం మొత్తం కూడా వీడియో పెట్టాను, చూడండి. ఇక ఏడవ ప్రదేశం, దుర్యోధనుడికి తొడలు విరగొట్టిన ప్లేసు. అంతే కదండి, దుర్యోధనుల వారు ఒక నీటి కుంటలో దాక్కుంటారు కదా. దుర్యోధనుడికి భీముడికి యుద్ధం జరిగిన ప్లేసు. ఒక సరోవరంలోకి వెళ్ళి ద్వైపాయన సరోవరం అని పిలుస్తారండి. ఆ సరోవరంలోకి వెళ్ళి నీటిని గడ్డ కట్టించి లోపల దాక్కుంటారు. అప్పుడు ధర్మరాజు, శ్రీకృష్ణ భగవంతుల వారు అందరూ వచ్చి రెచ్చగొడితే బయటకు వస్తారు. అక్కడే యుద్ధం జరిగింది. ఆ ప్రదేశాన్ని కూడా నేను క్లియర్గా చూపించాను. మహాభారత యుద్ధం 18వ రోజున ఇదైతే జరిగింది. ఆ ప్రదేశాన్ని నేను క్లియర్గా చూపించాను, చూడండి వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఇక భద్రకాళి అమ్మవారి ఆలయం అండి, శక్తిపీఠము. శ్రీకృష్ణ భగవంతుల వారికి మరియు బలరాముల వారికి తలనీలాలు సమర్పించిన గుడి. అంతేకాదండి, ఇది శక్తిపీఠము. అమ్మవారి కాలి గజ్జ పడినటువంటి ప్రదేశం. మరొక విషయం ఏంటి అంటే, యుద్ధం చివరిలో 18వ రోజు యుద్ధం ముగిశాక పాండవులు గెలిచారు అన్న తర్వాత శ్రీకృష్ణ భగవంతుల వారు, అర్జునుల వారు స్పీడ్గా ఈ ఆలయం దగ్గరికి వచ్చి తన రథాన్ని ఆపి ముందుగా అర్జునుల వారిని దించి తర్వాత శ్రీకృష్ణ భగవంతుల వారు దిగి హనుమంతుల వారిని పంపించేసిన తర్వాత ఆ రథము భగ్గున కాలిపోతుంది కదా. ఆ ప్రదేశాన్ని కూడా నేను క్లియర్గా పెట్టాను, చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. చాలా అద్భుతమైన ప్రదేశాలు. అన్ని వీడియోల లింకులు ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడని వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి. చాలా గొప్ప గొప్ప వీడియోలు అండి, సరేనా? ఓం నమః శివాయ. ఇప్పుడు వీడియోలకైతే వెళ్దాం. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరును హృదయపూర్వక కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నానండి. అలాగే నాకంటే పెద్దవాళ్ళందరికీ కూడా పాదాభివందనాలండి. ఎందుకంటే మీరు వీడియోలు చూడబట్టి నేను తిరుగుతున్నానండి. మీరు చూడకపోతే నేను కూడా నెగ్లెక్ట్ చేస్తాను. అంటే మామూలుగా దేవాలయాలు తిరగడానికి అయితే, దర్శించుకోవడానికి అయితే వెళ్తాను, కానీ ఇలా ఇంత సిన్సియర్గా వీడియోలు చేసి నేను పెట్టకపోవచ్చు. ఎందుకంటే మీరు చూస్తున్నారు అని ఏంటంటే నాకు ఒక ధైర్యాన్ని ఇస్తున్నారు నిజంగా మీరు. ఇక నా పైన నమ్మకం ఉన్న వాళ్ళు
నేను తీసుకున్న ఈ సంకల్పం గొప్పదని భావించే వాళ్ళు మాత్రమే మన ఛానల్ ఆధ్వర్యంలో 16వ పూజగా మనం శని శాంతి హోమం అయితే జరిపిస్తున్నామండి. పూర్తి వివరాలు ఇప్పుడు వస్తాయి, చూడండి. కేవలం కొన్ని సెకండ్లు మాత్రమే ఉంటుంది వీడియో. ఈలోపు మీరు స్కిప్ చేసి వెళ్ళిపోద్దు, కేవలం కొన్ని సెకండ్లే ఉంటుంది, చూడండి. ఎవరైనా ఇవన్నీ నమ్మకు అంటే ఒకటి చెప్పండి, 1 లక్ష వడ్డీ లేకుండా ఇవ్వు అని అడగండి. ఇస్తే అతన్నే నమ్మండి, లేకుంటే కష్టాలు పడేది నేను నువ్వు కాదు అని తెగించి చెప్పేయండి. మన రాజులే గ్రహశాంతులు చేయించుకున్నారు, మనమెంత అని చెప్పండి. శని ప్రభావం ప్రతికూలంగా ఉన్నప్పుడు చేపట్టే ప్రతి పనిలో అడ్డంకులు ఎదురవుతాయండి. అనవసరపు ఖర్చులు పెరగడం, అప్పుల పాలు కావడం, వ్యాపారంలో నష్టాలు రావడం, భయాలు, ఆందోళన, నిరాశ మరియు ఒంటరితనం వేధిస్తాయి కూడా. దీర్ఘకాలిక రోగాలు, మోకాల నొప్పులు, ఎముకలు లేదా నరాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు రావచ్చు. కుటుంబ సభ్యులతో, మిత్రులతో తరచుగా అపార్థాలు రావడం, గొడవలు వంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అందుకే శని జయంతి జ్యేష్ఠ అమావాస్య రోజున తేదీ మే 16వ తేదీ 2026 సంవత్సరం శనివారం రోజున శని అభిషేకం శాంతి హోమం అయితే ఉంటుందండి మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలోనే. ఓకేనా? ఏలినాటి శని కుంభరాశి వాళ్ళకు చివరి దశలో, మీనరాశి వారికి మధ్య దశలో, మేషరాశి వారికి మొదటి దశలో ఉన్నారు. అర్ధాష్టమ శని ధనుసు రాశికి, అష్టమ శని సింహరాశి వాళ్ళకు అవుతుంది. కేవలం కుటుంబంలోని 4 పేర్లకు కలిపి 1116 రూపాయలు మాత్రమే, 1116 మాత్రమే. అనుభవం ఉన్నటువంటి వేద పండితులతోనే ఈ హోమం పూజ జరుగుతుందండి. మీరు కాల్ చేయవలసిన నెంబర్ 7981961643. ఇది మన ఛానల్ నెంబరే. నాపై నమ్మకం ఉంటే వెంటనే నమోదు చేసుకోండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. హాయ్ ఓవర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం నేను హర్యానాలో ఉన్నటువంటి పానిపట్ దగ్గర అయితే ఉన్నాను. పానిపట్ నుంచి ఒక 8 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఒక ప్రదేశం దగ్గర అయితే ఉన్నానండి. ఇదంతా మైదానం. అయితే 3వ పానిపట్టు యుద్ధం జరిగింది ఈ ప్రదేశంలో అండి. గుట్టలు గుట్టలుగా శవాలు పడింది, రక్తాలు ఏరులై పారింది ఈ ప్రదేశంలోనే. అయితే ఈ 3వ పానిపట్టు యుద్ధం జరగడానికి ముందు మనం యుద్ధం ఎక్కడ చేసుకోవాలి అన్నప్పుడు ఎవరెవరికి మధ్య జరిగిందని నేను చెప్తాను తర్వాత. ఎక్కడ చేసుకోవాలంటే ఒక పెద్ద మామిడి చెట్టును చూపించి ఈ చెట్టు ఆవరణంలో మనం చేసుకుందామని డిసైడ్ అయ్యారు. అయితే యుద్ధం అంతా అయిపోయేసరికి ఆ చెట్టు అంతా కూడా రక్తంతో తడిసిపోయి నల్లగా మారిపోయింది. ఆ రక్తం, ఆ వీరుల రక్తం అంతా పడి యుద్ధం మనం క్లియర్గా లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆర్కియాలజీ వాళ్ళకి సంబంధించినటువంటి ఇక్కడ చూడొచ్చు 3rd బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అని అయితే బోర్డు అయితే కనిపిస్తుంది. చూడండి, ఇట్లా మనం గేటు అటు ఇటు కోటలాగా ఉండి కోటలో నుంచి మనం లోపలికి అయితే వెళ్తాము. ఇది చూడండి గేట్ మనం చూడొచ్చు. పానిపట్ వార్ మెమోరియల్ ఇలా అయితే మనకు బయటని కనబడతాయి. దిస్ మెమోరియల్ మరాఠాలు మన దేశ రాజరికాన్ని మారుద్దాం అనుకొని వచ్చారండి. ఎలా మారుద్దాం అనుకుంటున్నారంటే, ఒక్కసారి యుద్ధం జరిగితే మొత్తం మనము ఈ దేశాన్ని మార్చవచ్చు, మన హిందూ దేశంగా మళ్ళీ సంపాదించుకోవచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు. కాకపోతే ఇక్కడ పరిస్థితులు తారుమారు అవ్వడంతో ఇక్కడైతే ఓడిపోవడం జరిగింది. ఒకవేళ కనుక మరాఠా సామ్రాజ్యం గెలిచి ఉండింటే వేరేలా ఉండేది మన దేశం ఈరోజు. అంతేకాదండి, ఈ ప్రదేశంలో ఇప్పటికి కూడా రాత్రి సమయంలో దయ్యాల ఏడుపులు, అంటే ఇక్కడ మరణించిన వారి ఏడుపులు వినిపిస్తున్నాయని చెప్తారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు నేను వీడియోలోకి వెళ్ళాక చెప్తాను. అసలు ఇక్కడ 3వ పానిపట్టు యుద్ధం ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనేది మనం క్లియర్గా ఒక్కసారి తెలుసుకుందాం. ఓకేనా? నాకు తెలిసి ఈ వీడియో అందరికీ ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, కానీ హిస్టరీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చూస్తారనే నేను అయితే అనుకుంటున్నాను. పదండి ఇప్పుడు చరిత్ర తెలుసుకుందాం. 3వ పానిపట్టు యుద్ధం 1761 భారత చరిత్రలో అత్యంత కీలకమైన మరియు విషాదకరమైన యుద్ధాల్లో ఒకటి అని చెప్పచ్చు. ఈ యుద్ధం మరాఠా సామ్రాజ్యానికి మరియు ఆఫ్ఘన్ పాలకుడు అహ్మద్ షా అబ్దాలీకి మధ్య జరిగింది. ఈ యుద్ధంలో జరిగిన ప్రధాన సంఘటనలు ఏంటి అంటే, జనవరి 14, 1761 సంవత్సరం హర్యానాలోని పానిపట్ మైదానం. ఇదే ఆ మైదానం. మరాఠా సైన్యానికి సదాశివరావు బౌ నాయకత్వం వహించగా, ఆఫ్ఘన్ సైన్యానికి అహ్మద్ షా అబ్దాలీ నాయకత్వం వహించారు. అయితే యుద్ధం ప్రారంభానికి ముందే అబ్దాలీ మరాఠాల సరఫరా మార్గాలను కత్తిరించారండి. అంటే దీనివల్ల మరాఠా సైన్యానికి ఆహారం, ఇతర నిత్యావసరాలు అందక వారు తీవ్రమైన ఆకలితో అలమటించారు. అంటే ఈ ప్రదేశంలో యుద్ధం అనుకున్నారు, అప్పటికే వాళ్ళకు ఆహారం లేకుండా కట్ చేశారు. అంటే ఆహారం వచ్చే ప్రదేశాన్ని వాళ్ళు ముట్టడించి అదుపులోకి తీసేసుకున్నారు. ఇక చివరికి ఆకలితో చావడం కంటే యుద్ధం చేసి చావడమే మేలు అని మరాఠాలు యుద్ధానికి దిగారు. యుద్ధం మొదలైన మొదటి కొన్ని గంటల్లో మరాఠాల ఫిరంగి దళం అద్భుతంగా పనిచేసిందండి. మరాఠా సైన్యం ఆఫ్ఘన్ దళాలను చీల్చి చెండాడింది.
విజయం దిశగా సాగిపోతూ ఉంది. అయితే యుద్ధం మరాఠాల వైపు మొగ్గు చూపుతున్న సమయంలో 2 ప్రధాన సంఘటనలు జరిగాయి. విశ్వాసరావు మరణం. పీష్వా కుమారుడైనటువంటి విశ్వాసరావు తూట తగిలి ఏనుగుపై నుంచి కింద పడి మరణించారు. అలాగే సదాశివరావు బావు అదృశ్యం అవ్వడం. తన మేనల్లుడు పడిపోవడం చూసినటువంటి సదాశివరావు బావు ఏనుగు దిగి గుర్రంపై యుద్ధరంగంలోకి దూకాడు. అయితే ఏనుగుపై రాజు కనిపించకపోవడంతో మరాఠా సైన్యం తమ నాయకుడు చనిపోయాడని భ్రమించి భయాందోళనకు గురై వెనక్కి తగ్గిందండి. అందుకే ఎప్పుడైనా కానీ సరే మనం ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు ఏ ప్రదేశంలో ఉండి మనం పని మొదలు పెడతామో, ఏ ప్రదేశంలో ఉండి మన చుట్టూ ఉన్న వాళ్ళకు ఉత్తేజం కలిగిస్తామో ఆ ప్రదేశంలోనే ఉండాలండి చివరి వరకు, ఆ యుద్ధం ముగిసే వరకు కూడా. అంటే నిజ జీవితంలో కూడా మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఇక సరిగ్గా అదే సమయంలో అబ్దాలీ తన వద్ద రిజర్వులో ఉంచుకున్నటువంటి తాజా సైన్యాన్ని రంగంలోకి దించాడు. అలసిపోయి ఉన్న మరాఠా సైన్యం ఈ దాడిని తట్టుకోలేకపోయిందండి. ఈ యుద్ధంలో మరాఠాలు ఘోర పరాజయాన్ని చవిచూశారని చెప్పచ్చు. సదాశివరావు బావు విశ్వాసరావుతో పాటు వేలాది మంది మరాఠా వీరులు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇక పూణేకు, అంటే మెయిన్ హెడ్ క్వార్టర్స్ పూణేకు అందిన సమాచారం ప్రకారం 2 ముత్యాలు జారిపోయాయి, 27 బంగారు నాణ్యాలు పోయాయి, వెండి రాగి నాణ్యాల లెక్కే లేదు అనగా కీలక నాయకులు మరియు లెక్కలేనంత మంది సైన్యం మరణించారు అని వాళ్లకు సమాచారం అందిందండి. పూణేకు ఒకప్పుడు పేర్లు ఇవన్నీ చెప్పరు, డైరెక్టుగా ఇలాగే వెళ్ళేయన్నట్టు సమాచారం మెయిన్ కోటకు. ఇక ఈ యుద్ధం మరాఠా సామ్రాజ్య విస్తరణకు అడ్డుకట్ట వేసిందని చెప్పాలి. అబ్దాలీ విజయం సాధించినప్పటికీ అతను కూడా భారీ నష్టాన్ని చవిచూసి తిరిగి ఆఫ్ఘనిస్తాన్కు వెళ్ళిపోయాడు. ఈ రాజకీయ అనిశ్చిత భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బలోపేతం కావడానికి పరోక్షంగా దారితీసింది అని చెప్పచ్చు. ఈ యుద్ధం తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ అయ్యారు. అంటే ఇక అప్పటికే సైనికులందరూ కోల్పోవడంతో, సైనికులందరూ మరణించడంతో ఇదే సమయాన్ని ఆసరాగా తీసుకొని బ్రిటిష్ వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారండి మన దేశంలోకి. ఓకే, ఇకపోతే ఇక్కడ ఈ ప్రదేశంలో ఒక నల్లని మామిడి చెట్టు ఉంటుంది. కాల్ ఆంబ్ అనేది పిలుస్తారు. నల్ల మామిడి చెట్టు అనేది దీని పేరు. అయితే 3వ పానిపట్టు యుద్ధం జరుగుతున్న సమయంలో మరాఠా సైన్యాధిపతి సదాశివరావు బావు ఒక భారీ మామిడి చెట్టు కింద నిలబడి, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి ఈ చెట్టు అంటే ఒకప్పుడు పెద్దది ఉండేది, తన సైన్యాన్ని నడిపించారని చెప్తారు. యుద్ధం అత్యంత భీకరంగా సాగిన ప్రదేశం ఇదే అండి. ఇక స్థానిక కథనాల ప్రకారం ఆ రోజు జరిగిన రక్తపాతంలో వేలాది మంది మరాఠా సైనికులు ఆ చెట్టు చుట్టూ ప్రాణాలు కోల్పోయారు. ఎంతగా అంటే ఆ ప్రాంతం అంతా రక్తంతో తడిచిపోయిందండి. ఆ రక్తపు ప్రభావాన్ని ఆ మామిడి చెట్టు పీల్చుకుందని, ఆ తర్వాత ఆ చెట్టుకు కాసే మామిడి పళ్ళు నల్లగా మారాయని ప్రతీతి. అందుకే దీనికి కాల్ అమ్ అని, అంటే నల్ల మామిడి అనే పేరు వచ్చిందండి. కాలక్రమేణా ఆ అసలు చెట్టు ఎండిపోయి అంతరించిపోయింది. అయితే ఆ చెట్టు యొక్క కలపతో తయారు చేసిన ఒక నల్లటి తలుపును ఇప్పటికీ పానిపట్ మ్యూజియంలో భద్రపరిచారు. మీరు చూడొచ్చు. ఆ చెట్టుకు సంబంధించినటువంటి ఒక చిన్న మొక్కే ఇప్పుడు ఇక్కడ ఒక పార్టీ చెట్టులాగా అయితే అయ్యింది. ఆ చెట్టును చూపిస్తారండి అందరూ కూడా. ప్రస్తుతం పానిపట్లో ఆ చెట్టు ఉన్న ప్రదేశాన్ని, అంటే ఈ ప్రదేశాన్ని ఒక స్మారక చిహ్నంగా మార్చారు. హర్యానా ప్రభుత్వం ఇక్కడ ఒక ఇనుప స్తంభాన్ని మరియు స్మారక కట్టడాన్ని నిర్మించింది. మరాఠా వీరుల త్యాగానికి గుర్తుగా ఏటా అనేక మంది సందర్శకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడున్న మామిడి చెట్టు కేవలం వృక్షం మాత్రమే కాదు, మరాఠా సామ్రాజ్యం యొక్క పతనం మరియు వారి వీరత్వానికి అది ఒక నిశ్శబ్ద సాక్షిగా మిగిలిపోయిందని చెప్పాలి. యుద్ధం గెలిచిన తర్వాత అబ్దాలీ నానా సాహెబ్కు ఒక లేఖ రాశాడు. చాలా జాగ్రత్తగా వినండి, ఇంపార్టెంట్. అంటే యుద్ధంలో గెలిచిన సైన్యం, ఓడిన సైన్యం ఉంది కదా, గెలిచిన సైన్యం ఒక లేఖ రాశాడు. అందులో సదాశివరావు బావు మరియు విశ్వాసరావుల వీరత్వాన్ని ప్రశంసించాడండి. ఎంతగా అంటే మీ వారు సింహాల్లా పోరాడారు అని పేర్కొన్నాడు. అయితే తాను కూడా భారీగా సైన్యాన్ని కోల్పోవడంతో అబ్దాలీ మళ్ళీ ఎప్పుడు భారతదేశంపై దండయాత్ర చేయలేదండి. అది మన వాళ్ళు ఇచ్చిన వీరత్వం, మన వాళ్ళు చేసిన పోరాటం అంటే అది. అసలు మనము గొప్ప గొప్ప నాయకులను, గొప్ప గొప్ప రాజులను, గొప్ప గొప్ప సేనాధిపతులను పోగొట్టుకున్నామండి నిజం చెప్పాలంటే. ఇప్పుడంతా డూప్లికేట్ వాళ్ళంతా. అప్పట్లో వేరు ఉండేది, ఆ ప్రపంచమే వేరు. పార్కు లోపల వైపు ఇలాగే ఉంటుందండి మొత్తం కూడా, అంతా పార్కే మొత్తం. లక్షలాది మంది తలలు తెగిపడి ఇక్కడ మరణించారు. అంతేకాదు అంటే ఇక్కడ రాత్రి సమయం అయితే, రాత్రి 6 దాటిందంటే ఎవరు రారండి ఈ పార్కులకి. ఎందుకంటే ఇక్కడ కొన్ని
నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయని నమ్ముతారు. ఎందుకు నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయని నమ్ముతారంటే ఇక్కడ అనేక శబ్దాలు వినిపిస్తూ ఉంటాయంట. ఘోరాతి ఘోరంగా నరుకు చంపు అనే మాటలు వినపడుతూ ఉంటాయంట. అంతెందుకు ఈ ప్రదేశానికి వస్తే ఒక యుద్ధమే జరుగుతుందని చెప్తున్నారు. రాత్రి సమయంలో శబ్దాలు, ఘోరమైన శబ్దాలు, ఏడుపులు, ఆర్తనాదాలు, తలలు తెగిపోయిన వాళ్ళు, చేతులు కాళ్ళు తెగిపడిన వాళ్ళు ఏడిచే ఏడుపులు, భయంకరమైన శబ్దాలతో ఈ ప్రదేశం అంతా అంటే ఒకసారి వస్తే మళ్ళీ జీవితంలో ఈ ప్రదేశానికి రాకూడదురా అనే అలాంటి ఒక పరిస్థితిని తీసుకొస్తాయని చెప్తారు. అంతేకాదు చాలా నెగిటివ్ ఎనర్జీ ఇక్కడైతే ఉందని చెప్తారండి. అందుకే వస్తారు, చిన్నపిల్లలు కూడా వస్తారు, పార్కులు ఆడుకుంటారు. సాయంత్రం 5:30 అయ్యింది అంటే ఎక్కడి వాళ్ళు అక్కడే ఇంటికి వెళ్ళిపోతారు. 6 తర్వాత ఎవ్వరు రారు ఈ ప్రదేశానికి. సో మొత్తం క్లియర్గా మనం చూద్దాము, ప్రతిదీ తెలుసుకుందాం, సరేనా? ఇదే ఆ ప్రదేశం. 3వ పానిపట్టు యుద్ధం జరిగినటువంటి ప్రదేశం అండి ఇది. లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉన్నాయి ఏంటి మొత్తం కూడా మనం తెలుసుకుందాం, ప్రతిదీ చూద్దాం, ఓకేనా? ఈ వీడియోకి లైక్ కొట్టండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే చాలా కష్టపడి ఇంత దూరం దాదాపు 2400 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ ప్రదేశానికి వచ్చినందుకని లైక్ కొట్టండి దయచేసి ప్లీజ్. మనం చదువుకునే రోజుల్లో మనం పానిపట్టు యుద్ధం గురించి చదువుకొని ఉంటాం కదా. ఇక్కడ చూడండి, ఇటు వెళ్తే పానిపట్టు వెళ్ళొచ్చు మనం. 8 కిలోమీటర్లు అయితే ఉంటుంది పానిపట్టు ఇటు. ఇంకా పానిపట్టు యుద్ధంలో ఉపయోగించినటువంటి అవి ఉంటాయి కదా వస్తువులు, అవన్నీ కూడా రాడ్లు, కత్తులు, అవి కూడా చూపిస్తాను. మ్యూజియంకి అయితే వెళ్దాం, రైట్. అలాగే మనకు వీడియోలకు హెల్ప్ చేసింది వచ్చేసి బ్రదర్ నామ్ అమన్. అమన్ చాలా కష్టపడి హెల్ప్ చేశారు, చాలా సంతోషం అమన్. నమస్తే. మ్యూజియం దగ్గర అయితే ఉన్నాను. సిటీకి, పానిపట్టు సిటీకి ఒక 4 కిలోమీటర్ల దూరంలో అయితే ఇది అయితే ఉంటుంది, రోడ్డు పైన ఉంటుంది మ్యూజియం. సో మొదటి పానిపట్టు యుద్ధం, 2వ పానిపట్టు యుద్ధం, 3వ పానిపట్టు యుద్ధం, ఈ 3 యుద్ధాల్లో ఉపయోగించినటువంటి ఆయుధాలు కావచ్చు, అందులో ఉపయోగించినటువంటి సామాగ్రి, వాటికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అంటే ఇక్కడ ఆర్కియాలజీ వాళ్ళు తవ్వినప్పుడు అవి ఉంటాయి కదా, దొరికినటువంటి వస్తువులు అవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. లోపలికి వెళ్ళి మ్యూజియంలో ఏమున్నాయి ఏంటి అనేది మొత్తం క్లియర్గా చూద్దాం, మనం తెలుసుకుందాం. ఇది పానిపట్టు మ్యూజియం అండి. ఇదో మన బోర్డు అయితే మనం చూడవచ్చు, పానిపట్టు మ్యూజియం. లోపలికి వచ్చాక మనకు పానిపట్టు సంగ్రహాలయం అనేది ఉంటుంది చూడండి. అంటే ఇక్కడ దొరికినటువంటి వస్తువులు అవన్నీ కూడా, యుద్ధానికి సంబంధించిన వస్తువులు అవన్నీ కూడా ఇక్కడే భద్రపరుస్తున్నారు. ఇక్కడ ఎక్కువ అంత ఒక పార్కు లాగా అయితే అరేంజ్ చేస్తున్నారు, బాగుంది. లోపలికి రాగానే మనకు ముందుగా ఇది చూడండి, అంటే పానిపట్టు యుద్ధంలో ఇలా ఉండేటన్నట్టు సైనిక అధికారులు, రాజులు, నవాబులు, ఇదేంటి పులిని ఉపయోగించినట్టు యుద్ధంలో. గుర్రం కూడా చూడు ఎంత పెద్దగా ఉండేదో. మరాఠా యోధులు వీళ్ళు. బయట మాత్రం వీడియో తీశాను, లోపల వైపు అలో చేయలేదండి వీడియో తీయడానికి. ఇది వచ్చేసి మ్యూజియం, పానిపట్టు మ్యూజియం. మీరు వెళ్ళినప్పుడు పానిపట్టు ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా ఈ ప్రదేశాన్ని అయితే చూడండి, సరేనా? ఇప్పటికీ వీడియో లెంత్ ఎక్కువైంది. ఈ వీడియోకి లైక్ కొట్టండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఈ వీడియోకి ఎన్ని వ్యూస్ వస్తాయో నాకు తెలియదు, కానీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కింద లైక్ అయితే కొట్టండి ప్లీజ్. అలాగే ఒక మంచి కామెంట్ పెట్టండి. మన ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ ఆధ్వర్యంలో నేను ఎన్ని ఆలయాలు తిరుగుతానో అన్ని ఆలయాల్లోనూ నేను పూజ చేసి పంపుతున్నానండి. కరుంగల మాల కేవలం 1250 రూపాయలే. మన ఛానల్ ఆధ్వర్యంలోనే మనం కరుంగల మాల అయితే ఇస్తున్నాం. అయితే ఈ కరుంగలి మాల ధరించేవారు పాటించాల్సిన నియమాలు ఏంటి? ఈ కరుంగలి మాల ధరించి వారు స్నానం చేయవచ్చా? నిద్రపోయేటప్పుడు ఈ కరుంగలి మాలను తీసేయాలా? దీనికి ఈ సందేహం ఉంటుంది కదా. అయితే కరుంగలి మాలను నిరంతరం మెడలో ఉంచుకోవచ్చు. స్నానం చేసేటప్పుడు ఆ మాల గుండా నీరు మీ శరీరంపై పడడం వలన ఆధ్యాత్మికంగా ఎంతో మేలు జరుగుతుందండి. అయితే కఠినమైనటువంటి సబ్బులు, షాంపూలు, పర్ఫ్యూమ్లు ఎక్కువగా కర్రకు తగలకుండా చూసుకోవాలి.
ఎందుకంటే అలా తగిలితే కర్ర పాడవుతుంది. అలా పాడవకుండా మీరు చూసుకోవాలి. ఇక అప్పుడప్పుడు కొద్దిగా కొబ్బరి నూనె లేదా ఆవు నెయ్యి పూస్తూ ఉంటే ఈ మాలకు మాల పగలకుండా ఎప్పటికీ శక్తివంతంగా నిలిచి ఉంటుంది. పిల్లలు పెద్దలు ఎవరైనా దీన్ని ధరించవచ్చండి. ముఖ్యంగా మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలో కొనే మాలకు ఉండే ప్రత్యేకత ఏంటంటే మీకు స్పెషల్గా ఇస్తున్నాను. నేను ఎన్ని ఆలయాలు తిరుగుతానో అన్ని ఆలయాల్లోనూ పూజలు చేస్తున్నాను, ప్రాణప్రతిష్ఠ చేయిస్తున్నాను. దీనివల్ల ఖచ్చితంగా ఇందులో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ పరమేశ్వరుడి అనుగ్రహం ఈ మాలల పైన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి జరిగే అవకాశం ఉంది.